మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు పలుకుతున్నానండి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క మనం నేర్చుకుంటున్నాం ఒక ప్రార్థనకు జవాబులు అనే విషయంలో ఒక పార్ట్ మీకు చేసాం. కీర్తనల నుంచి 27:7, 28:6 చేసాం. ఇది సెకండ్ పార్ట్ అండి. ఇది కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎంతో ఉత్తేజపరిచేటువంటి వాక్యం, ఎంతో ఆదరించే వాక్యం, మనం తెప్పరలు చేసే వాక్యం, అద్భుతమైన లేఖనం ఇది. ఈ 2 వాక్యాలు నేర్చుకుందాం. కీర్తన 85:6, దానికి ఆన్సర్ కీర్తన 71:20 చెప్తున్నాడు. చూద్దాం. మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 85వ కీర్తన 6వ వచనం చదువుకుందామండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. నీ ప్రజలు నీ యందు, ఎక్కడ సంతోషం అండి? నీ ప్రజలు అంటే మనం ఎవరు? దేవుని పిల్లలు. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం అంతా కూడా ఏమనమ్మా, మనకు సరిపోతుంది ఇది. నీ ప్రజలు నీ యందు, చూడ భాష, ఇన్ క్రైస్ట్, నీ యందే సంతోషం, లోకంలో ఎక్కడ సంతోషం లేదు అనే మాట చెప్తున్నాడు. నీ యందు సంతోషం మాకు కావాలయ్యా, లోకంలో కాదు బాబు అని బతిలాడుకుంటున్నాడు కీర్తనకారుడు. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నువ్వు మరలామము బ్రతికించదవా అంటున్నాడు. ఎంత చక్కగా మాట, నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఏ రకాల బాధలు ఉన్నాయో తెలియదు, కానీ రకరకాల శోధనలు, బాధలు ఉన్నాయి, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్యం ఉండొచ్చు, అప్పుల బాధ ఉండొచ్చు, లేకపోతే సమస్యలు ఉండొచ్చు, వ్యాపారం నష్టపోయవచ్చు, ఉద్యోగం లేకపోతే పిల్లలు సంతానం లేకపోయి ఉండొచ్చు, హాస్పిటల్లో రోగులు పడి ఉండొచ్చు, కానీ కుటుంబంలో సమాధానం లేకపోయి ఉండొచ్చు. కానీ ఏ సమాధానం లేని స్థితిలో ఈ యొక్క విశ్వాసులు అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. మళ్ళీ చంద్రబాబుది 85:6, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, నీ యందు సంతోషించినట్టు నీవు మరలా మమ్ము బ్రతికింపవా. నేను అడిగాను, ప్రభా క్వశ్చన్ వేసే బాగుంది, సమాధానం ఎక్కడని అడిగాను. ఆయన నేర్పించాడు. ఇక్కడ మనము చూడండి, మీకు కీర్తన గ్రంథం అది వెనక్కి వెళ్తుంది. 71 కీర్తన 20 71:20 ఇలా మాట్లాడుతుంది. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా. బాబా ఎంత మంచి మాట్లాడండి. అనేకమైన కఠిన బాధలు ఉన్నాయి మాకు, ఎందుకంటే అవిధేయతను బట్టి కొన్నిసార్లు నువ్వు మమ్మల్ని శిక్షిస్తావు, మేము సిద్ధంగా ఉన్నాం. కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్మ బ్రతికించదవు. దేవుని నామమున కలుగును గాక. ఆ మరలా అనే పదం తాళించేవి అంతే. 85:6లో క్వశ్చన్, దానికి ఆన్సరు 71, 71:20 రాశాడండి. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. తర్వాత కింద చదవమ్మా. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మును లేవనెత్తెదవు. ఆశ్చర్యం ఈ భాష. అంటే ఎక్కడి నుంచి బయటపడుతున్నాడు? ఇక్కడ భూమి మీద. ఇక్కడ అగాధంటే పాత్రలు దిగిపోయాడు అనమాట. అంత అప్పులు గురిపోయాడో, లేకపోతే రోగాలతో గురిపోయాడో, నిరీక్షణ లేకుండా హోప్లెస్ కండిషన్లో దిక్కు దాచుకున్నాడేమో. కానీ అన్నాడు ఏమన్నాడమ్మా, అనేక కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడా, నువ్వు మరలా బ్రతికించదు అని చెప్పి కింద ఏమంటున్నాడు? భూమి యొక్క అగాధ స్థలంలో నుండి మరలా మేము లేవనెత్తెదవు. తర్వాత నా గొప్పతనమును వృద్ధి చేయము. సరిపోతుంది, ఇంకా సరిపోతుంది. కాబట్టి 2 ఎలా నేర్చుకుంటాను అడిగాను. దర్ ఇస్ ఎ కోడ్ అన్నాడు. 85 కీర్తన 6వ వచనం ఏంటంటే ప్లస్ తెలుగు ద్వారా జాయిన్ చేసి తెలుగు ద్వారా లేఖనాలు నేర్చుకుంటున్నాం. 85 + 6 ఎంత అండి? 91. అలాగే దీనికి ఆన్సర్ కూడా 71:20 రాశాడు. దాన్ని కూడా కోడ్ చేయండి. 71 + 20 ఎంత వస్తుందండి? 91 వస్తుంది. చెప్పచ్చు 91 వచ్చింది. క్వశ్చన్లో 91 వచ్చింది, ఆన్సర్లో కూడా 91 వచ్చింది. అంటే వస్తుంది కీర్తన ఏమొస్తుంది అక్కడ? 91 కీర్తనలో మహోన్నతుని చాటున నివసించేవాడే, సర్వశక్తి నిండును విశ్రమించేవాడు అని చెప్పి నేర్చుకోవచ్చు కదా మనం. కాబట్టి ఈ అద్భుతం లేఖనాలు చూద్దాం. అయితే ఇక్కడితో ఆగిపోలేదు, పేజెస్ కూడా మాట్లాడుతున్నాయి. 85 కీర్తన 6వ వచనం ఏ పేజీలో ఉందమ్మా? అక్కడ 497. 49 + 7 కోడ్ ఎంత వస్తుంది? 56. 56 పేజీకి వచ్చేస్తుంది. ఆన్సర్ 71 + 20. ఈ యొక్క పేజ్ ఎక్కడ ఉందండి? 488 పేజీలో ఉందండి. 48 + 8 అంతా 56. అది 56, ఇది 56. ఆశ్చర్యం ఏంటండి? పేజీలు చూస్తే, రెఫరెన్స్ చూస్తే 98 వచ్చేస్తుంది, పేజీలు చూస్తే 56 వచ్చేస్తుంది అని నేను ఆశ్చర్యపోయి, ఏంటి ప్రభు ఎంత గొప్ప రాసి ఉంటే ఆయన ఆశ్చర్యకుడు అని చెప్పి నేను దేవుడు మాట్లాడుతున్నాను. దేవుని నామానికి మేము కలుగును గాక. మన బ్రతుకుల్లో ఏ కష్టాలు ఉన్నా నాకు తెలియదు, కానీ ఎంత మీరు నిస్పృహలో నిరాశలో ఉండిపోయారో, దిక్కు దోచుకున్నారేమో, ఒంటరితనంతో బాధపడుతున్నారేమో, రోగాలతో అప్పులతో బాధపడుతున్నారు. కానీ మీకు గొప్ప వాక్యం ఏంటంటే అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేసిన వాడు, నువ్వు మరలా మేము బ్రతికించదవు. భూమి యొక్క ఆకాశం నుంచి మనం లేవనెత్తు అనమాట. ధైర్యం తెచ్చుకుందాం. ఏ కష్టమో తెలియదు, కానీ ఒంటరితనమా అప్పులా ఏంటో మాకు తెలియదు, కానీ ఉద్యోగం లేకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారం నష్టమా, కానీ మరి ప్రమోషన్ లేకపోవడం, ఉద్యోగం ఏ రకరకాల నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కరుణించి జగట గల దొంగ నుంచి మనల్ని లేవనెత్తే దేవుడు కనుక ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన సూచిద్దాం. ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. అటు కృప ప్రభు మందించాను కాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, ఈ 2 వాక్యాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. మాకు మరలా అనే మాట ప్రభు తాళించి ఇచ్చేశారు. ఎంత మంచి దేవుడు ప్రభు. ఈ రీతిగా మమ్మల్ని ప్రార్థన తప్పకుండా జవాబిచ్చే దేవుడు కనుక మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా బిడ్డల్ని మీరు కాపాడండి. వాక్యం నేర్పించండి, ప్రార్థన చేసే విధానం మీరు నేర్పించండి. ప్రార్థన జవాబిచ్చే దేవుడు కనుక నీకు స్తుతిస్తూ కొనియాడుతున్నాం. మా జీవితంలో
అటువంటి కృప మాకు దయచేయండి. మా కుటుంబాన్ని రక్షించుకోండి, మా కష్టాలు గట్టెక్కించండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.